Hello everyone, this session we discussing about some important geography topics. So for UPSC 2026 prelims, so first see the mechanism of northeast monsoon. About northeast monsoon, ఈ నార్త్ ఈస్ట్ మాన్సూన్ అనేది ఎక్కువగా అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఎక్కువగా ఈ నార్త్ ఈస్ట్ మాన్సూన్ వల్ల ఎఫెక్ట్ అనేది ఉంటుంది. వాట్ ఈస్ వింటర్ మాన్సూన్? ఇట్ ఈస్ ఏ కంపారిటివ్లీ స్మాల్ స్కేల్ మాన్సూన్ విచ్ ఈస్ కన్ఫైన్డ్ టు సదరన్ పెనిన్సులా. ఇట్ ఈస్ కాల్డ్ ద వింటర్ మాన్సూన్. అంటే ఏంటి? స్మాల్ స్కేల్ అనమాట, చాలా చిన్న మాన్సూన్ ఇది. కన్ఫైన్ టు ఓన్లీ ఏదైతే సదరన్ పెనిన్సులా ఉంటుందో దానికే ఇది ఎక్కువగా ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో ఇట్ ఈస్ కాల్డ్ వింటర్ మాన్సూన్. నెక్స్ట్ రిట్రీటింగ్ విండ్స్. బై ద మిడ్ ఆఫ్ సెప్టెంబర్ ద విండ్స్ ఆఫ్ ద అరేబియన్ సీ బ్రాంచ్ బిగిన్స్ టు రీట్రీట్ టువర్డ్స్ ద లో ప్రెజర్ జోన్ ఆఫ్ ద బే ఆఫ్ బెంగాల్. ఈ రీట్రీటింగ్ విండ్స్ అంటే ఏంటి? మిడ్ ఆఫ్ సెప్టెంబర్ మిడ్లో విండ్స్ ఏవైతే అరేబియన్ సీ విండ్స్ ఉన్నాయో అవి బిగిన్స్ టు రీట్రీట్ టువర్డ్స్ ద లో ప్రెజర్ జోన్ అనమాట. ఎక్కడైతే లో ప్రెజర్ జోన్ ఉంటుందో అక్కడ బే ఆఫ్ బెంగాల్ దగ్గరికి వెళ్తుంది అనమాట. నార్త్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ అంటే ఏంటి? అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ నార్త్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ ద రీట్రీటింగ్ విండ్స్ చేంజ్ ద డైరెక్షన్ టువర్డ్స్ ద సౌత్ అనమాట. అంటే ఏంటి? ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ నార్త్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ ద్వారా ఈ రీట్రీటింగ్ విండ్స్ అనేది ఈ చేంజ్ ద డైరెక్షన్ టువర్డ్స్ సౌత్ అనమాట. డైరెక్షన్ అనేది చేంజ్ చేస్తుంది. నెక్స్ట్ సైక్లోన్. What is cyclone? A bulk of rainfall on the Coromandel coast is derived from these depressions and cyclones formed in the Bay of Bengal. Cyclones అంటే ఏంటి? Rainfall on the Coromandel coast is derived from these depressions and cyclones formed in the Bay of Bengal. ఎక్కడైతే లో ప్రెజర్ బెల్ట్స్ ఉంటుందో అక్కడే సైక్లోన్స్ అనేవి ఎక్కువగా ఫామ్ అవుతాయి. ఓకేనా? నెక్స్ట్ షిఫ్ట్ ఆఫ్ ITCZ, మైగ్రేషన్ ఆఫ్ ద ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్ టు ద ఈక్వటోరియల్ రీజన్. దీస్ డ్రై విండ్స్ క్యారీ మాయిశ్చర్ ఫ్రమ్ ద బే ఆఫ్ బెంగాల్. ద సన్ ఈజ్ అబౌవ్ ద ఈక్వేటర్ ఇన్ ద సెప్టెంబర్. నెక్స్ట్ అండి, వెరీ ఇంపార్టెంట్ టాపిక్, ఫ్లడ్ ప్లెయిన్. వాట్ ఈజ్ ఫ్లడ్ ప్లెయిన్? అసలు ఫ్లడ్ ప్లెయిన్ అంటే ఏంటి? ఫ్లడ్ ప్లెయిన్ ఈజ్ ఎ మేజర్ ల్యాండ్ ఫామ్ ఆఫ్ రివర్ డిపోజిషన్ అనమాట. మేజర్ ల్యాండ్ ఫామ్ ఆఫ్ రివర్ డిపోజిషన్ వల్ల ఫామ్ అయ్యేది ఈ ఫ్లడ్ ప్లెయిన్. ఫ్లడ్ ప్లెయిన్ ఈజ్ ఏ ఫ్లాట్ ఏరియా ఆఫ్ ల్యాండ్ అడ్జసెంట్ టు ఏ రివర్ అనమాట. చూసారు ఎక్కడ ఉన్నారు? ఇవి ఏంటంటే ఫ్లడ్ ప్లెయిన్స్ అంటారు అనమాట. వీటిని ఫ్లడ్ ప్లెయిన్స్ ఈజ్ ఏ మేజర్ ల్యాండ్ ఫామ్ ఆఫ్ రివర్ డిపోజిషన్. అంటే ఇది ఎలా ఫామ్ అవుతుంది? రివర్ యొక్క డిపోజిషన్ ద్వారా ఈ ఫ్లడ్ ప్లెయిన్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. అడ్జసెంట్ టు ఏ రివర్ అనమాట. ఇట్ స్ట్రెచెస్ ఫ్రమ్ the bank of its channel to the base of enclosing valley walls which experience flooding during the period of high discharge. Next, point bursts. Point bursts are called meander bursts. They occur on the concave side of the meanders of large rivers. These are formed by sediments deposited in linear arrangement by flowing waters along the banks అనమాట. అంటే ఏంటి? ఇక్కడ చూసారు ఇవి పాయింట్ బార్స్ అనమాట. ఈ పాయింట్ బార్స్ ఆల్సో కాల్డ్ ఏమంటారు అంటే మియండర్ బార్స్. ది అక్కర్ ఆన్ ద కాన్కేవ్ సైడ్ ఇవి అనేది అక్కర్ అవుతుంది అనమాట. ఎలా అక్కర్ అవుతుంది? దీస్ ఆర్ ఫార్మ్డ్ బై సెడిమెంట్స్ డిపాజిట్ ఇన్ ఏ లీనియర్ అరేంజ్మెంట్ బై ఫ్లోయింగ్ వాటర్ అనమాట. వాటర్ ఫ్లో కొద్దు సెడిమెంట్స్ అనేది డిపాజిట్ చేస్తుంది అనమాట. దీన్ని ఏమంటారు అంటే పాయింట్ బార్స్. నెక్స్ట్ ఆక్స్బో లేక్స్ అంటే ఏంటి? యాజ్ meanders grow into deep loops, they may cut off due to erosion at inflection points resulting in oxbow lakes. వీటిని ఆక్స్బో లేక్స్ అంటారు అనమాట. అంటే ఏంటి? meander grows into deep loops, they may cut off due to erosion అనమాట. డీప్ లూప్స్ ఏంటి? ఈ కట్ ఆఫ్ డ్యూ టు ఎరోజన్ వల్ల కట్ ఆఫ్ అయ్యి ఇన్ఫ్లెక్షన్ పాయింట్స్ రిజల్టింగ్ ఇన్ ఈ ఆక్స్బో లేక్స్గా ఫామ్ అవుతాయి అన్నమాట. Next, meanders. Loop-like channels patterns called meanders develop over flood and delta plains. Meander is a type of channel pattern. Meanders are the result of both erosional and depositional process. Both ఎలా ఫామ్ అవుతాయి అంటే ఎరోజనల్ అలాగే డిపోజిషనల్ ప్రాసెస్ ద్వారా దిస్ meanders are formed. Natural levees అంటే ఏంటి? Natural levees are formed along the banks of large rivers. These are linear, low and parallel ridges of coarse deposits along the river banks, usually cut into individual mounds అనమాట. Next, meanders are formed because water flowing over gentle slopes have a tendency to work laterally on banks. The unconsolidated nature of alluvial deposits make up the banks with many irregularities which can caused by water exerting pressure laterally. Coriolis force acts on the fluid water, deflecting it like it deflects the wind. మీ కొరియోలిస్ ఫోర్స్ అంటే తెలుసు అనమాట. అంటే ఏంటి? కొరియోలిస్ ఫోర్స్ వల్ల ఏమవుతుందంటే డిఫ్లెక్ట్స్ అయిపోతుంది అంటే ఏంటి? సపోజ్ ఈ విండ్స్ ఇలా
అనుకోండి, ఇలా వెళ్ళవలసిన విండ్స్ ఈ కొరియోలిస్ ఫోర్స్ ఎఫెక్ట్ వల్ల ఏంటి ఇలా వెళ్ళిపోతుంది అనమాట. నెక్స్ట్, వాట్ ఈజ్ ఏ ల్యాండ్ ఫామ్ చూడండి. వాట్ ఈజ్ ఏ ల్యాండ్ ఫామ్? ఏ ల్యాండ్ ఫామ్ ఈజ్ ఏ ఫ్యూచర్ ఆన్ ద ఎర్త్ సర్ఫేస్ దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద టెరైన్. ఈచ్ ల్యాండ్ ఫామ్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఫిజికల్ షేప్, సైజ్, మెటీరియల్స్ అండ్ ఈజ్ ఏ రిజల్ట్ ఆఫ్ ద యాక్షన్ ఆఫ్ సెర్టెన్ జియోమార్ఫిక్ ప్రాసెస్ అండ్ ఏజెంట్. అంటే ల్యాండ్ ఫామ్ ఏంటి? ఇట్ ఈజ్ ఏ ఫ్యూచర్ ఆన్ ద ఎర్త్ సర్ఫేస్, ఈజ్ పార్ట్ ఆఫ్ టెరైన్. ఈచ్ ల్యాండ్ ఫామ్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఫిజికల్ షేప్, సైజు అన్నీ కూడా ఉంటుందన్నమాట. నెక్స్ట్, ఫార్మేషన్ ఆఫ్ ల్యాండ్ ఫామ్. ల్యాండ్ ఫామ్ అనేది ఎలా ఫార్మ్ అవుతుంది? ఒకటి, ఫస్ట్ వన్ ఇంటర్నల్ ప్రాసెస్, అలాగే ఎక్స్టర్నల్ ప్రాసెస్. వాట్ ఈజ్ ఇంటర్నల్ ప్రాసెస్, వాట్ ఈజ్ ఎక్స్టర్నల్ ప్రాసెస్ చూద్దాం. ఇంటర్నల్ ప్రాసెస్ లీడ్స్ టు ద అప్లిఫ్ట్మెంట్ అండ్ సింకింగ్ ఆఫ్ ద ఎర్త్ సర్ఫేస్. అంటే ఏంటి? ఇంటర్నల్ ప్రాసెస్ వల్ల ఈ ల్యాండ్ ఫామ్ అనేది ఎలా ఫామ్ అవుతుంది? డ్యూ టు అప్లిఫ్ట్మెంట్. అంటే ఏంటి? ఈ ల్యాండ్ ఫామ్ ఎలాగ అప్లిఫ్ట్మెంట్ అంటే పైకి వెళ్ళిపోయింది చూసారు, దీన్ని అప్లిఫ్ట్మెంట్. కొన్నిసార్లు ఏంటి? సింకింగ్ అనమాట, అంటే డౌన్కి వెళ్ళిపోవడం అనమాట. అర్థమవుతుంది. దీన్నే ల్యాండ్ ఫామ్స్ అనేవి కొన్ని ఫామ్ అవుతాయి. దీన్ని ఇంటర్నల్ ప్రాసెస్ అంటారు. ఎక్స్టర్నల్ ప్రాసెస్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద కంటిన్యూస్ wearing down and rebuilding of the land surface includes two process, namely ఈ ఎక్స్టర్నల్ ప్రాసెస్లో టూ ప్రాసెస్ ఉన్నాయన్నమాట. ఏంటంటే ఒకటి డిపోజిషన్, ఇంకోటి ఎరోజన్. ఇట్ ఈస్ ద రీబిల్డింగ్ ఆఫ్ యూ లోవర్డ్ సర్ఫేస్. డిపోజిషన్ వల్ల ఏంటి? లోవర్డ్ సర్ఫేస్ మళ్ళీ కూడా రీబిల్డ్ అవుతుంది. ఎరోజన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ వేరింగ్ అవే ఆఫ్ ద ఎర్త్ సర్ఫేస్. అంటే చూసారా, ఈ ఎరోజన్ వల్ల అంటే ఇలాగున్నది, సపోజ్ ఇలాగున్నది, ఈ ఎరోజన్ వల్ల ఎలాగైంది? మిడిల్లో అంతా కూడా ఖాళీ ఉండిపోయింది అనమాట. ఇది ఎరోజన్. నెక్స్ట్, మేజర్ జియోమార్ఫిక్ ఏజెంట్స్ ఏంటి? ద ఎవల్యూషన్ ఆఫ్ ల్యాండ్ ఫామ్స్ డిపెండ్స్ ఆన్ జియోమార్ఫిక్ ఏజెంట్స్. రన్నింగ్ వాటర్, అలాగే గ్రౌండ్ వాటర్ వల్ల, గ్లేసియర్స్, వేవ్స్, విండ్స్, దీస్ ఆర్ ద మేజర్ జియోమార్ఫిక్ ఏజెంట్స్ అనమాట. అర్థమవుతుందా? నెక్స్ట్ వన్, ఓరియోగ్రఫిక్ రైన్ఫాల్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఓరియోగ్రఫిక్ రైన్ఫాల్. ఓరియోగ్రఫిక్ రైన్ఫాల్ 1 minute. నెక్స్ట్ వన్ ఏంటంటే ఓరియోగ్రఫిక్ రైన్ఫాల్. వాట్ ఈజ్ ఓరియోగ్రఫిక్ రైన్ఫాల్? Process of orographic rainfall. When the saturated air mass comes to across a mountain, it forces it to ascend and it rises, it expands because of fall in pressure and temperature falls. The moisture is condensed. This type of precipitation occurs when warm humid heat strikes on orographic barrier. As the moisture laden air gains height, condensation sets in and soon saturation point is reached అనమాట. అంటే ఏంటి ఓరియోగ్రఫిక్ రైన్ఫాల్ అంటే? చూడండి, ఓరియోగ్రఫిక్ వెన్ ద సాచురేటెడ్ ఎయిర్ మాస్ కమ్స్ అక్రాస్ ఏ మౌంటైన్. ఇది ఎయిర్ మాస్ అనమాట. సాచురేటెడ్ మాస్ కమ్స్ అక్రాస్ ఏ మౌంటైన్, ఇట్ ఫోర్స్ టు అసెండ్ అండ్ ఇట్ రైజెస్ అనమాట. ఇలా రైజ్ అయిపోయి ఏమవుతుందంటే ఎక్స్పాండ్ చేసి ఫాల్ ఇన్ ప్రెజర్ అండ్ టెంపరేచర్ ఫాల్స్ అనమాట. సడన్గా ఏమవుతుంది? టెంపరేచర్ అనేది ఫాల్ అయిపోయి మాయిశ్చర్ అనేది కండెన్స్ అయ్యి అప్పుడంటే అంతా కూల్ అయిపోయి వర్షం పడుతుంది అనమాట. దీన్నే ఓరియోగ్రఫిక్ రైన్ఫాల్ అని చెప్పి అంటారు అనమాట. డ్యూ టు ఇనిషియల్ మొమెంటమ్ ద ఎయిర్ ఈజ్ ఫోర్స్డ్ టు రైజ్ అనమాట. స్టార్టింగ్లో అంటే ఎయిర్ అనేది ఫోర్స్డ్ టు రైజ్. ద చీఫ్ characteristic of this sort of rain is that the windward slopes receive greater rainfall. Windward slopes receive greater rainfall అంటే ఇటు సైడ్ అనమాట. దీన్ని విండ్వర్డ్ సైడ్ అంటారు. ఇక్కడ అనేది రైన్ఫాల్ అనేది ఎక్కువగా పడుతుంది అనమాట. ఆఫ్టర్ గివింగ్ రైన్ ద విండ్వర్డ్ సైడ్, when these winds reach the other slope, they descend and their temperature goes up. So katabatic wind, the wind descending on the leeward side is heated adiabatically and it is called katabatic wind అనమాట. లీవర్డ్ సైడ్ అంటే ఏమవుతుంది? ఎక్కడైతే వర్షం పడుతుంది, కానీ ఈ లీవర్డ్ సైడ్ ఏంటంటే వర్షం పడదు. అర్థమవుతుందా? అంటే ఏంటి? మీకు ఇక్కడ క్లియర్గా అర్థమైంది. ఒక మౌంటైన్ ఉందనుకోండి, ఈ మౌంటైన్ ఇటు సైడ్ అనేది ఈ ఓరియోగ్రఫిక్ రైన్ఫాల్ ఇటు సైడ్ వర్షం పడుతుంది, ఇటు సైడ్ మాత్రం పడదనమాట. అంటే అలాగా ఈ విండ్స్ అనేది రైజ్ అయిపోయి ఇక్కడ ఆటోమేటిక్గా వార్మర్ ఎయిర్ రైజెస్ అప్ అయిపోయి కండెన్సేషన్ అయిపోయి ఇదంతా కూల్ అయిపోయి ఇక్కడ మాత్రమే వర్షం పడుతుంది అనమాట. ఎందుకు ఇటు సైడ్ వెళ్ళకపోతుందంటే ఇక్కడ మౌంటైన్ హైగా ఉంది కాబట్టి, అడ్డుతుంది కాబట్టి విండ్స్. సో అందుకే ఇక్కడ మేఘాలు వచ్చి ఇక్కడ వర్షం పడుతుంది, ఇటు సైడ్ మాత్రం వర్షం పడదు. దీన్ని ఏమంటారంటే ఇటు సైడ్ ఉండేది విండ్వర్డ్ సైడ్ అంటారు, దీన్ని లీవర్డ్ సైడ్ అంటారు అనమాట. వాట్ ఈస్ కటాబెటిక్ విండ్ అంటే ఏంటి? ద విండ్ డిసెండింగ్ ఆన్ ద లీవర్డ్ సైడ్ ఈజ్ హీటెడ్ ఎడియాబెటికల్లీ అండ్ ఈస్ కాల్డ్ కటాబెటిక్ విండ్. ఇది ఇంపార్టెంట్. కటాబెటిక్ విండ్ అంటే ఏంటని అడుగుతాడు. ద విండ్ డిసెండింగ్ ఆన్ ద లీవర్డ్ సైడ్ అనేది విండ్ అనేది తగ్గిపోతుంది. ఈజ్ హీటెడ్ ఎడియాబెటికల్లీ, హీట్ అయినా కానీ విండ్ అనేది తగ్గిపోతుంది అనమాట. దీన్ని ఏమంటారంటే కటాబెటిక్ విండ్ అంటారు. ఓకే, థ్యాంక్ యూ.